ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు P4 పిచ్చి పట్టింది. ఈ పిచ్చి ఇతరులు పట్టించారు. దానికోసం ఇదిగో గతంలో ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా, ఇప్పుడు సలహాదారుడుగా ఉన్న ఆర్థిక నిపుణుడు కుటుంబరావు లాంటి వాళ్ళు ఇంకా కొన్ని పేర్లు కూడా రాస్తూ ఈ పిచ్చి ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడుకి ఏదో ఒక పిచ్చి పడుతూ ఉంటుంది. దాని వెనుక పరిగెడుతుంటారు. గతంలో ఆయన ఇలాంటి మానసిక స్థితిలోనే నిజమైన సమస్యలు ప్రజలను సిద్ధం చేయకుండా సంస్కరణలను ఉన్న ఫలాన్ని తేవాలని ప్రయత్నించి ఆయన దెబ్బతిన్నారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక్కసారిగా మార్పు తెస్తుందని దాని చుట్టూ పరుగులు తీశారు. అది అంతగా ఆకర్షించడం లేదని తెలిసాక ఇప్పుడు P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనే దీన్ని పట్టుకున్నారు. ఇది కొంతమంది అధికారులు ఆయనకి ఎక్కిచ్చారు. దీంట్లో వీళ్ళు ఇందాక నేను చెప్పిన లాంటి వాళ్ళు టార్గెట్స్ పెడుతున్నారు కలెక్టర్లకు, వీళ్ళందరికీ. ఇదంతా చాలా సమస్యగా మారింది. ఎవరైనా నమ్ముతున్నారా? ఈ వ్యాఖ్యలని చేసింది ఒక ప్రముఖ మీడియా సంస్థ. నిన్న సాయంత్రం నుంచి వాళ్ళ ఛానల్లో వస్తున్నాయి. ఈరోజు ఉదయం వచ్చిన పత్రికలో కూడా చాలా వివరంగా ఉన్నాయి. ఎవరు మీకు తెలియదా అంటారు. అందరికీ తెలుసు కాబట్టి చెప్పడం లేదు. వ్యక్తిగతం కాదు కదా, విషయం ప్రధానం. పిచ్చి, అది కూడా చంద్రబాబుకు పిచ్చి పట్టిస్తున్నారు లాంటి వ్యాఖ్యలు ఇంకే విమర్శకులు చేసినా, ప్రతిపక్షాలు చేసినా ఏ స్థాయిలో తిట్టిపోస్తారో, నిందలేస్తారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాటికి భయపడేమి చెప్పకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక అవాస్తవికమైన, కాల్పనికమైన, భ్రమాత్మకమైన P4 అనేది తీసుకొని వచ్చి డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారు. అందరూ కాకపోతే దానగుణం ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గర వాళ్ళని గుర్తించాలి. సహాయం అవసరమైన పేదలను గుర్తించాలి. వీళ్ళకి ఆ సహాయం అందేటట్టు చేస్తే 2029 నాటికి పేదరికం లేకుండా పోతుంది. ఇది ఎంత పగటికలండి, ఎంత ఊహాజనితమైందండి. గాంధీ గారి ధర్మకర్తృత్వ సిద్ధాంతం నుంచి ఇప్పటివరకు లేదా? ఈ విషయము నాలాంటి వాళ్ళకి చెప్పాము, కమ్యూనిస్ట్ నాయకులు చెప్పారు, విమర్శలు చేశారు. అన్నింటినీ మించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, దిగువ స్థాయి సిబ్బంది, తెలుగుదేశం నాయకులు కూడా ఆఖరికి గోల పెట్టారు. మేము ఎక్కడి నుంచి తెస్తామండి? మేము ప్రయత్నిస్తుంటే వాళ్ళు స్పందించడం లేదు. డబ్బు గల వాళ్ళు ఎవరో కొద్దిమంది ఇష్టం ఉంటే ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తే చేయాలి. కానీ ప్రభుత్వం దాని ఒక పథకం తీసుకొని పీపీపీ అనేది కార్పొరేటివ్ గన్లో ప్రైవేట్ వాళ్ళకు సర్వం కట్టబెట్టే ఒక విధానం. దానికి ఇంకొక పీ తగిలిచ్చి ఇదైతే ప్రజల పథకం అన్నట్టుగా తీసుకొని రావటం. బంగారు కుటుంబాలను గుర్తించాలి. ఈ బంగారు కుటుంబాలు అంటే నిజానికి బడుగు కుటుంబాలు, పేద కుటుంబాలు. వాటికి పెట్టిన పేరు బంగారు కుటుంబాలు. అంటే పేరు పెట్టగానే అవి బంగారు కుటుంబాలు అయిపోతాయా? వీటికి దానం చేసేవాళ్ళు కావాలి. ఉదాహరణకి ఇప్పుడు 90 లక్షల కుటుంబాలు, 90,000 కుటుంబాలే గుర్తించామంటున్నారు. వీటినే ఎందుకు గుర్తించారు? కొన్నిటినే గుర్తిస్తే మిగిలిన వాళ్ళు కష్టపెట్టుకోరా? ఇలాంటి ప్రశ్నలు కూడా నేను ఇందాక చెప్పిన మీడియా అధిపతి ఆయన లేవనెత్తుతున్నారు. ఖచ్చితమైన ప్రశ్నే రాజకీయంగా. తర్వాత ఇంతమందిలో కొంతమందినే మీరు ఎంపిక చేస్తే అది రాజకీయంగా నష్టం కూడా కదా, మిగతా వాళ్ళు దూరం అవుతారు కదా, మేం పనికిరామని వాళ్ళు అడుగుతారు కదా. ఈ ప్రశ్న కూడా సరైందే. కానీ అదే సమయంలో కొన్ని ఇతరమైనవి కూడా ఉన్నాయి. పేదలను సోమరిపోతులను చేయకూడదు. పేదలను సోమరిపోతులను చేయడం ఎక్కడండి? వేల లక్షల ఎకరాలు కార్పొరేట్లకు కట్టబెట్టారు. గత 20 ఏళ్లలో భిన్నమైన వేరువేరు ప్రభుత్వాలు కట్టబెట్టిన వాటితో ఇప్పటివరకు ఒక ఉపాధి కూడా లేకపోగా ఉపాధి ఇస్తున్న కంపెనీలు కూడా మూసేస్తున్నారు. ఉన్న కంపెనీలు మూసేసి కార్మికులను తొలగించి రకరకాల నిర్బంధాలకు పాల్పడే వాళ్ళు దాన ధర్మాలు చేసి పేదరికాన్ని పోగొడతారు. అంటే ఇంత పోగొడితే దాన ధర్మాలు చేస్తే సమస్య కాదు. చేస్తారు ఎంతోమంది, కొంతమంది ఎంతో కొంత, చెయ్యరని కాదు. కానీ దాన్ని ఒక ప్రభుత్వ పథకాన్ని లాగా చేసి దానికోసం కలెక్టర్లకు, కమిషనర్లకు, అధికారులకు, కార్యదర్శులకు, కింద స్థాయిలో ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించి లక్ష్యాలు, టార్గెట్లు నిర్ణయించి టార్చర్ చేయడం, అది ఏ విధమైన పాలనా రీతి అండి? ఇది ఎక్కడన్నా ఉందా? కరోనా సమయంలో కూడా నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్స్ ఫండ్ అని ఒకటి పెట్టారు. దానికి సంబంధించిన జవాబుదారీతనం ఏమీ లేదు, ఎవరు అడగకూడదని కూడా పెట్టారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని తర్వాత వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసినట్టు
గుర్తు. కాబట్టి ఇక్కడ ఈ P4 అనే పథకం తీసుకొచ్చి దీన్ని ఏదో పేదలకు కామధేనువులాగా కల్పతరువులాగా చూపించే ప్రయత్నం ఇది నిజానికి పాలక పార్టీలోను పాలక వ్యవస్థలోను ప్రకంపనలు సృష్టించింది. ఎవరు ఆసక్తి చూపించట్లేదు సార్. మొదట పేర్లు మేమే ఇస్తున్నాము, తర్వాత వాళ్ళు ఫోన్ కూడా ఎత్తడం లేదు అని. ఎంతమందికి అని ఇస్తారు, ఎంతమందిని ఇస్తారు? అసలు ఇచ్చే లక్షణమే ఉంటే ఇంతగా సంపద పోగుపడడం జరుగుతుందా? రాజ్యాంగంలో ఉన్న ఆర్థిక సమత అన్న అంశాన్ని మనం పక్కన పెట్టి భయంకరమైన నలుగురికి చేతుల్లో సగం సంపద పోగుపడిపోతున్న కేంద్రీకృతం అవుతున్న రోజుల్లో అది నిజంగా సంపద పునః పంపిణీ జరిగితే ఈ పరిస్థితి ఎందుకుంటుంది? సంపద పునః పంపిణీ జరగాలి అని మొన్న ఎన్నికల్లో ప్రతిపక్షాలంటే అదేదో రాజ్యాంగ విరుద్ధమైంది అని సుప్రీంకోర్టులో కూడా కేసు కూడా వేసింది ఎవరు? ఎన్డీఏ నాయకులు, బీజేపీ నాయకులు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏదో తెలియక ఇవన్నీ చేశారని, సలహాదారులు ఏదో చెప్పారని మనము మూల విరాట్లను పక్కన పెట్టి ఉత్సవ విగ్రహాల మీద విరుచుకుపడడం అర్థం లేని విషయం అండి. మోదీ అయినా, రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, లేదా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, ఎవరైనా సరే వాళ్ళ మనోభీష్టానికి, ఆలోచన రీతికి, ఆచరణకు అనుగుణంగా సహాయకులు చేస్తారు. కానీ వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు తల ఊపుతారు అనుకోవటం అది సరికాదు. ఇక మూడోది, అధికారులు, స్థానిక నాయకులు గోల పెడుతున్నా, ప్రజాప్రతినిధులు కష్టం అంటున్నా వెంటబడుతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగే తీసుకుందాం అనేది వర్క్షాపులు పెట్టారు, ఏదేదో చేశారు. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఇప్పుడు ఎన్ని క్వాంటమ్ కంప్యూటర్లు ఉన్నాయి? దాని మీద ఎన్ని దేశాలు పెట్టుబడి పెడుతున్నాయి? ఆ పెట్టేది కూడా ప్రజల కోణంలో ఎంత పెడుతున్నాయి? ఎంత దూరంలో ఉంది అది? దాన్ని ఉపాధి కల్పనకు గొప్ప అవకాశం, ఉపాధి తగ్గిస్తుంది నిజానికి అది. చంద్రబాబు నాయుడు సైబర్ సిటీ పెట్టినప్పటికీ కంప్యూటర్ ఊహ కాదు అది. అది అప్పటికే ప్రపంచంలో చాలా చోట్ల అమల్లో ఉంది. ఆయన చొరవ తీసుకొని ఉండొచ్చు, అది మంచిదే. కానీ ఈ విధంగా P4, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇట్లాంటి వాటితో ఇదేమనాలి, హౌస్ ఆఫ్ కార్డ్స్ అంటారు, తెలుగులో చెప్తే బాగుండదు. కానీ అలా గాలిలో మెడల్ కట్టడం వల్ల ఉపయోగం ఉందండి. ఆ మీడియా చెప్పేది కూడా అదే, కానీ సూటిగా చెప్పరు. రెండవది, చాలా సంస్కరణ, ప్రజలకు మేలు చేయాలనే తాపత్రయంలో ఇలా అయిపోతారని, ఆయన ఒత్తిడికి వీళ్ళు లోపడతారని, దేన్ని పట్టుకుంటే దాంతోనే వెళ్తారని, ఇవన్నీ కూడా నిజాన్ని సూటిగా విమర్శించని కోణాలు. తప్పకుండా పాలక వర్గాలు ఎవరైనా సరే ఏవో కొన్ని కాల్పనిక ఆశల్లో ప్రజలను ముంచి మద్దతు పొందడానికి ప్రయత్నిస్తారు. రెండవది, తద్వారా తాము చేస్తున్న ప్రధానమైన అంశాలు, ఉదాహరణకు 1000 ఎకరాలు కార్పొరేట్లకు కట్టబెట్టడం. నేను మొన్న మంత్రివర్గం కూడా 99 పైసలకు భూమి ఇవ్వడం అనే విధానం సార్వత్రికంగా కొనసాగిస్తామని వాళ్ళు ప్రకటించారు. విశాఖలో స్వయంగా స్పీకర్ విచారణ జరపమని లేఖ వేస్తే ఇంతవరకు సమాధానం లేదు. కాబట్టి ఇవన్నీ తెలియక చేస్తున్నారంటే చాలా పొరపాటు. ఈ రెండు విషయాలే కాదు, మూడోది కూడా ఉంది. అమరావతి CRDA నిబంధనలు పూర్తిగా రైతులకు తెలిస్తే వాళ్ళు చాలా నిరసన తెలుపుతారు, వెంటబడతారన్న పద్ధతిలో కూడా ఆ వ్యాఖ్యలో ఉంది. అక్కడ కూడా వాస్తవాలకు విరుద్ధంగా వెళ్ళటము, దీనివల్ల రైతుల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. అధికారులు ఏదో పక్కదో పట్టిస్తున్నారు, లేదా అధికారులు రంగంలోకి దిగిపోయి అసంతృప్తికి కారణమవుతున్నారు. అంటే అక్కడ కూడా అధికారులదే తప్పని, అంటే అధినేతల అనుమతి లేకుండానే ఇవన్నీ చేస్తున్నారు. అసలు అమరావతిలో అంతకుముందు ఆలస్యం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలే ఎసరు పెట్టడం, ఇప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సింగపూర్ చుట్టూ ఎందుకు తిరిగి వచ్చారు? సింగపూర్లో ఏం జరిగింది? నేను చాలా ప్రశ్నలు వేశాను. కాబట్టి ఇది కొత్త విషయం కాదు, చాలా రోజులుగా విమర్శలో ఉన్నదే. మనమందరం చాలా భారీగా ప్రచారం చేసిందే. ఇప్పుడైనా దాని అసలైన లోతుపాతుల్లోకి వెళ్లకుండా ఇదేదో కేవలం ఒక ఉద్వేగంలోనో అమాయకంగానో ఇతరులు ఎవరో పక్కదోవ పట్టిస్తేనే చేస్తున్నారని చెప్పడం చాలా పొరపాటు. పిచ్చి పాలకులకు ఉండటం కాదు, ప్రజలకు పిచ్చి పట్టించడం దీంట్లో రాజకీయ రహస్యం. దాన్ని కూడా మనం మీడియా బహిర్గతం చేయాలి. మీడియా విషయంలో ఏం చేయాలన్నది సుప్రీంకోర్టు న్యాయమూర్తి అభయ్ ఓకా చాలా కీలక ప్రసంగం ఒకటి చేశారు, కోర్టుల గురించి కూడా చెప్పారు. నేను ఆ విషయం మీకు ఇంకొక వీడియోలో చెప్తాను.